మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు నుంచి దూపుకుంట వెళ్ళేదారి మిడిల్లో అయితే మనం ఉన్నాం. ఈ రెండింటికి మధ్యలో అని చెప్పొచ్చు. అటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం, మిడిల్ అయితే ఉన్నాం. సో ఏంటి ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనుకోవచ్చు. మాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్ని కార్డులు ఉన్నాయి. కానీ మాకు ఇల్లులు లేవు, మాకు ప్లేసులు లేవు. ఏంటబ్బా ఎవరి గురించి చెప్తున్నారు అనుకుంటున్నారా? మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇలాంటి హౌజెస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. గత 2 days చూసినట్లయితే వర్షాలు బాగా పడ్డాయి. సో ఏంటి ఇంత వర్షాలు పడ్డాయి, ఇక్కడ ఇంత బురదగా ఉంది, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇటు సైడ్ వచ్చాం. ఏంటి మీకు స్థలాలు ఇవ్వలేదా, గవర్నమెంట్ తరఫున ఇల్లులు ఇవ్వలేదంటే, మాకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఇక్కడ 25 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. కానీ ఈ 25 సంవత్సరాలు మేము ఇక్కడ ఉండడం లేదు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఏరియాలో అలా ఉంటూ ఉంటాము. అంటే ఇప్పుడు ఒక స్థలం ఉంటుంది ఒకరిది, ఆ స్థలంలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళ హౌసెస్ కట్టుకోవాలన్నప్పుడు వీళ్ళని పంపిస్తారు. సో వీళ్ళు ఇంకో ప్లేస్లో నివసిస్తారు. ఇలా నివసిస్తూనే ఉంటున్నారు. కానీ వీళ్ళకి సరైన ప్రాపర్గా వీళ్ళకి హౌసెస్ అయితే లేవు, ల్యాండ్స్ అయితే లేవు. ఇక్కడ 2 days నుంచి వర్షాలు పడడం వల్ల క్లమ్జీగా అయితే ఉంది. సో నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. బట్ వీళ్ళు ఎలా నివసిస్తున్నారో ముందుకు రండి చూద్దురు. సో మనం ఇక్కడ ఏరియాలు చూసినట్లయితే ఎలా ఉన్నాయి చూడండి, ఎంత ఇబ్బందిగా ఉందో చూడండి. సో ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మనం వాయిస్ తీసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంటి? జమ్మయ్య. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు, కానీ మీ సరైన ప్రాపర్గా మీకు ప్లేసెస్ లేవని విన్నాము, మీకంటూ కొంత ఫంక్షన్స్ రావు, లేకపోతే ఏమీ అందడం లేదు అని చాలా విన్నాము. వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అన్నారు. అసలు ఎందుకు కారణం ఏంటి, ఎప్పటి నుంచి ఇక్కడ నివసిస్తున్నారు సార్? మేడం మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కందుకూరులోనే జీవిస్తున్నాం మేడం. ఓకే. ఇది ఎరుకంటే మా జేజి నాయనగారులు మా తాతగారులు అక్కడ వలస ఊరు తిరుగుతూ ఇక్కడికి వచ్చి కందుకూరులో సెటిల్ అయిపోయాను. ఇక్కడ మేము పిల్లలు ఎక్కువ వచ్చిన కానించి ఏదో చిన్న చదువుకుంటూ ఏదో అక్కడ ఇక్కడ మాకు వసతి లేక ఎవరిని అడగాలని తెలియక ఇన్నాళ్ళు ఏదో 20 సంవత్సరాలుగా ఎల్ఐసి బ్యాంక్ దగ్గర మిర్చి స్కూల్ దగ్గర కొన్ని రోజులు గుడిసెలు వేసుకుని ఉన్నాం. అక్కడ నుంచి నాంచారమ్మ గుడి దగ్గర అక్కడ ఒక 10 సంవత్సరాలు అక్కడ గుడిసెలు వేసుకుని ఉన్నాం. అక్కడ నుంచి మన మార్కెట్ యార్డ్ పక్కన ఇప్పకుంట రోడ్లో అక్కడ గుడిసెలు వేసుకుని 7-8 సంవత్సరాలు అక్కడ ఉన్నాం. అక్కడ ప్లాట్లలో కూడా వాళ్ళందరూ మాకు రేట్లు వచ్చినాయి, మేము అమ్ముకోవాలి, మీరు లేచిపోండి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. గత 20 సంవత్సరాల నుంచి మేము ఈ కందుకూరులో చుట్టుపక్కల గుడిసెలు వేసుకొని తిరుగుతూనే ఉన్నాం అక్కడికి ఇక్కడికి. కానీ మాకు ఏ నాయకులు కూడా, ఎంతోమంది నాయకుల కాడికి వెళ్ళాము, ఎంతోమంది ఎన్నోసార్లు కూడా మహేందర్ రెడ్డి గారి కాడికి వెళ్ళాము, పోతుల రామారావు గారికి వెళ్ళాము, ఇకపోతేనేమో చాలా చిన్న నాయకుల కాడ కూడా చాలా మంది కాడికి వెళ్ళాం. ఎంతమంది కాడికి వెళ్ళినా కానీ మీకు ఇప్పిస్తాం అని అనడమే. గత 20 సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ కూడా స్థలాలు ఇప్పించిందే లేదు. అంటే మామూలుగా జనాలకు కూడా ల్యాండ్స్, అంటే పేదవాళ్ళకి ల్యాండ్స్ కానీ పెద్ద బిల్డింగ్స్ కానీ అవి ఇస్తూ ఉన్నారు కదా. సో అలాంటి వాటిలో కూడా మీకు ఇవ్వలేదా? ఇచ్చారు. జీ ప్లేట్ అని చెప్పని మాకు అపార్ట్మెంట్లలో ఇచ్చారు. కానీ మాకైతే ఒక్కొక్కరికి వచ్చి 3, 4, 5 మంది పిల్లలు ఉన్నారు. ఆ చిన్న రూములో 5 మంది పిల్లలు వేసుకుని ఉండాలంటే అక్కడ ఉండలేక. సో ఇక్కడ ఒకటి గమనిస్తున్నారా, చిన్నవైనా అక్కడ మీరు నివసించాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్లేసెస్ ఇచ్చినా కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు సార్? అక్కడ మేము బతకలేము మేడం, ముందు అక్కడ ఉండలేము మేము. ఎందుకంటే తప్పు అంటారు సార్, మీ తప్పు అంటారు లేకపోతే? తప్పంటే మాదే. కానీ మాకు ఆ రోజు ఏమని చెప్పారంటే నాయకులు, ఇక నుంచి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నేల మీద స్థలాలు ఇవ్వరు, ఇచ్చేది ప్లాట్లు మొత్తం అపార్ట్మెంట్లు కట్టించే ఇచ్చేది అని చెప్పి ఆ రోజు నాయకులు చెప్పారు. వాళ్ళ మాట మేము విని మాకు తెలియక టక్కున మేము అపార్ట్మెంట్లలో మేము సంతకాలు పెట్టేశాం. కానీ తర్వాత వెంటనే ప్రభుత్వం మారక తలకి అందరికీ నేల మీద స్థలాలు ఇచ్చారు. దాన్ని చూసి మేము అపార్ట్మెంట్లు ప్రభుత్వం అందరు తీసి నేల మీద ఇయ్యరని చెప్పంటే మేము దాని సరే అనుకున్నాం. కానీ తర్వాత నేల మీద ఇచ్చేటప్పుడు ఎట్లా మేము అడిపోయి ఉండేది లేదు, చేసేది లేదు. మాకు నేల మీదనే కావాలని చెప్పని మాకు వచ్చిన పట్టాలు కూడా వద్దని చెప్పని
రిటర్న్ ఇచ్చేసినాం. ఓకే, మీరు చూసినట్లయితే మాకు అట్లీస్ట్ అదైనా ఇచ్చారని చెప్పేసి మీరు చెప్తున్నారు, ఫ్లాట్లు ఇచ్చారని చెప్పేసి. కొంతమంది మాకు అది కూడా రాలేదు, మాకు ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా లేదని చెప్తున్నారు. దీని మీద ఎప్పుడన్నా మీరు స్పందించి ముందుకు వెళ్ళడం, ఫైట్ చేయడం జరిగింది ఎవరి మీనైనా? మాకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓట్లు అన్నీ ఉన్నాయి. గత 20 సంవత్సరాల నుంచి మేము ముఖ్యమంత్రి ఓట్లు వేస్తూనే ఉన్నాం. కొంతమందికి లేవన్నారు కదా. కొంతమందికి లేవని చెప్పంటే వాళ్ళు కూడా అప్లికేషన్ పెడుతున్నాము, కొందరికి వస్తున్నాయి, కొందరికి ఆగిపోయాయి. వెనక ముందు అయితే వస్తున్నాయి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ మాకు స్థలాలు ముందు మెయిన్ పాయింట్ ఏంటంటే మాకు స్థలాలు లేవు. ఏ ప్రభుత్వమైనా కానీ ఏ నాయకులైనా కానీ ఏదో మాకంటూ ఒక బెత్తల స్థలం అనేది ఇస్తే అక్కడ గుడిసెలనే వేసుకుని బతకగలం, కానీ అపార్ట్మెంట్లో మేము ఉండలేము. సో ఇప్పుడున్న ప్రభుత్వాలైనా వెళ్ళేసి అడగడం జరిగిందా? అని అడిగాము, మన ఇంటూరు నాగేశ్వరరావు గారిని అడిగాము. ఆయన కూడా మొన్న ఓట్లప్పుడు కూడా వచ్చారు మా గుడిసెల కాడికి వచ్చి, మీకు అందరికి మా ప్రభుత్వం వచ్చిందనుకో మీకు ఖచ్చితంగా అందరికంటే ముందు మీకు ఇప్పిస్తాం అని అన్నారు. ఆయన కూడా 2-3 సార్లు పోయి కలిసాము. కలిస్తే మాత్రం పైనుంచి ఇంకా గవర్నమెంట్ పంపిణీ చేయలేదు, పంపిణీ చేస్తే మీకే ఇస్తామని కూడా చెప్పారు. ఇక ప్రభుత్వం పైన పంపిణీ చేస్తే ఇస్తారనే నమ్మకంతోనే మేము ఉన్నాం. మేము బేడ బుడగ జంగాలం ఏపీ ప్రభుత్వంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఉన్నాం. కానీ మాకు ఈ ఏపీ ప్రభుత్వంలో మాకు ఆంధ్రప్రదేశ్లో బేడ బుడగ జంగాలు క్యాస్ట్ లేదు, మీకు ఇవ్వము, ఓన్లీ తెలంగాణలోనే ఉన్నారు, ఇక్కడైతే లేరు అని చెప్పని గవర్నమెంట్ వాళ్ళు మాకు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సో దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారండి? మా తమ్ముడు ఇప్పుడు డిగ్రీ చదివిండు, ఉద్యోగం ఎక్కడికి పోయినా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, తీసుకురస్తేనే మీకు ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేదు. ఇప్పుడు చదివి కూడా 4-5 సంవత్సరాల నుంచి ఇంటి దగ్గరనే ఉంటున్నాడు. మా కొడుకు సెకండ్ ఇంటర్ చదివిండు, చదివి కూడా దాంట్లో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలని చెప్పంటే ఆ అబ్బాయి కూడా మానేసి తుటాగా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే మాకు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే మాకు ఏదైనా చదువుకునే పిల్లలకైనా ఏదైనా చిన్న చదువుకున్నా కానీ ఏదైనా చిన్న ఉద్యోగాలు రావడానికైనా మెయిన్ మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అది లేకు మాకు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి మా వాళ్ళు ఎంతోమంది మాకంటే పెద్దవాళ్ళు కూడా ఎంతో చదువుకొని కూడా వాళ్ళు కూడా లాస్ట్ వ్యాపారాలు చేసుకుంటూ ఏదో మామూలుగా అదే మా జీవోపాధిని చేసుకుంటూ బతుకుతున్నారు. ఇప్పటిదాకైతే మా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. దయచేసి ఏదో ప్రభుత్వం వాళ్ళు కొంచెం దయదలిచి మా మీద మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అది ఇప్పించి ఏదో మాకు ఉండడానికి కూడా ఏదో మనిషికి ఒక ఫ్లాట్ కూడా ఇప్పిస్తే ఏదో జీవితాంతం మీ పేరు చెప్పుకుంటాం. ఓకే సార్, ఈ చిన్నారులకైతే చదువు చాలా అంటే ఇష్టం అంట. సో వీళ్ళు చదువుకుంటారు బాగా, కానీ వీళ్ళేదో మనకు కొన్ని మాటలు చెప్పాలనుకున్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం, మాకు చదువు అంటే చాలా ఇష్టం మేడం. మేము చదువుతున్నా కానీ లాస్ట్కి మా క్యాస్ట్ సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్ కావాలన్నారు. మా కాడ అవి లేక మేము ఉద్యోగం పొందలేకపోతున్నాము. ఇప్పుడు మా కొంచెం ముందు కిందట ఎంతోమంది చదివి ఇట్లా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మాకు క్యాస్ట్ సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్ అందిస్తే మేము జాబులు చేసుకొని కొంచెం బాగా పొందుతాం. మేము బాగా ఇష్టమా చదువు అంటే? ఇష్టమే మేడం. ఏ జాబ్ చేస్తావు ఫ్యూచర్లో? అంటే మేము ఏదో ఒకటి అప్పుడు వస్తే ఎస్ఐ ఏదో ఒకటి మేడం. ఎస్ఐ అవ్వాలనుకుంటున్నా, కానీ ఎస్ఐ చదువుకోవాలనుకున్నా, అవ్వాలనుకుంటున్నావు, కానీ ఎందుకు డౌన్ అవుతున్నా? మాకు క్యాస్ట్ సర్టిఫికేట్, కులం సర్టిఫికేట్ అందడం వల్ల మాకు చాలా డౌన్ అయిపోతున్నాం మేడం. అది ఉంటే కొంచెం ధైర్యంతో ఉన్న కొంచెం చదువు బుద్ధి అవుతుంది. అలాగే నేను స్కూల్లో మా ఫ్రెండ్స్ పెద్ద మిద్దెల్లో ఉండేసరికి మేము కూడా అలాంటి స్థానంలో ఉండాలనిపిస్తుంది. కాబట్టి మా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తే మాకు స్థలం ఉంది, మేము ఒక మంచి మిద్దెల్లో ఉంటాం. మేము 8th క్లాస్ చదువుతున్నాను నేను. 8th క్లాస్కి ఇన్ని ఆలోచనలు. కంపల్సరీ నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది, నువ్వు బాగా చదువుకుంటావు, ఫ్యూచర్లో నువ్వు ఎస్ఐ అవ్వాలనుకున్నావు, నీ కోరిక నెరవేరుతుంది. సో నీ కోరిక మన గవర్నమెంట్ స్పందించి నీ కోరిక నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. సో చూసారు కదండి వీళ్ళు ఏం చెప్తున్నారు. కొంతమందికి అయితే బిల్డింగ్స్ అయినా అందాయి, కొంతమందికి అసలు అవి కూడా అందలేదని చెప్పేసి చెప్తున్నారు. సో ఎవరైతే అందని వాళ్ళు ఉంటారో వీళ్ళు ఏంటంటే ల్యాండ్స్ కోరుకుంటున్నారు. మాకు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, ల్యాండ్స్ ఇస్తే బాగుంటుంది, మేము స్టిల్ అక్కడే ఉంటాం, ప్రాపర్గా మేము హౌస్ కట్టుకోలేకపోయినా ఇలా గుడిసెలు వేసుకొని నివసిస్తాము, సో మా ఓన్ అని ఒక హ్యాపీనెస్ మాలో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే మేము మా ఊళ్ళో చాలామంది చదువుకుంటున్నాం, సో జాబ్ చేయాలని ముందుకు వెళ్తున్నాం, కానీ మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం
రావడం వల్ల మమ్మల్ని జాబ్కి ఎవరు ఎలో చేయనివ్వడం లేదు, హై ఎడ్యుకేషన్కి రానివ్వడం లేదని చెప్పేసి వీళ్ళైతే మనకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం చిన్నారి మాటలు కూడా అయితే తెలుసుకున్నాం. 8th క్లాస్ చదువుతున్నారు. సో నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను ఎస్ఐ అవ్వాలనుకుంటున్నాను. బట్ ఫ్యూచర్లో నేను అవుతానో అవ్వనో అని ఒక భయం అయితే ఉంది. సో మాకు ఇవి అందిస్తే చాలు, మేము అవుతామని చెప్పేసి మా కళను మేము నెరవేర్చుకుంటామని చెప్పేసి ఈ చిన్నారు కూడా చెప్తున్నారు. ఒకసారి వీళ్ళని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వీళ్ళకి కావాల్సినవి నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.